ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇటు విధంగా దేవుణ్ణి మహింపరచుటకు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటగా తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. వాక్య పరిచయ సేవకు అవసరం బట్టి సేవకులకు సంఘమునకు ఆ యొక్క ప్రత్యేక వందనములు. ముఖ్యంగా గృహకుటుంబం ఏర్పాటు చేసుకున్న సహోదరులు వాసు గారు అండ్ ఎస్పీ గారికి వారి కుటుంబానికి కూడా నిన్న వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా కూడటం అన్నది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మహాభాగ్యం. ఎందుకంటే ఈ సమయంలో అనేక చోట్ల ఎక్కడెక్కడ ఉంటుంటారు. కొంతమంది మాత్రమే ఇలాగ దేవుని మహింపరచడానికి కూడుకొని ఉంటారు. మన తల వెంటుక ఒకటి రావాలన్నా సరే దేవుని యొక్క చిత్తం ఉండాలనేసి మనకు వాక్యం చెప్తున్నాను. అంటే మన ఇక్కడ ఉండాలనేది దేవుని యొక్క చిత్తం అని మనం భావించి మనం భరించాలి. ఇదే అంశాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. సహవాసం ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి, దేనికి ఉండాలి, ఎందుకు ఉండాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రశ్నలు మనం వేసుకుంటేనే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది అన్నమాట. మన చిన్నప్పటి నుండి మనకు వచ్చిన కానీ కొన్ని ప్రశ్నలు మనం వెంటాడుతుంటాయి. అవి వేసుకుంటేనే దానికి ఆన్సర్ అనేది వస్తుంది. లేకపోతే మనం వెళ్ళిపోయినాం అనుకోండి, మనకేం అర్థం కాదు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం గమనించాల్సింది, మన క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు మనకు కలిగిన అంశం, దేవుడు మనకు ఏర్పాటు చేసిన అంశం దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అనేది ఈ భూమి మీద మనకి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప భాగ్యం అన్నమాట. ఇది ఎంతో మందికి లేని భాగ్యం. ఎందుకంటే మనం చాలా చూస్తుంటాం, మనం రెగ్యులర్గా చెప్పుకుంటుంటాం. ఇలా చూసి అలా మాయమైపోయి అనేకమైన మనుషులు మనం చూస్తున్నాం. ఇప్పుడే బతుకుంటాడు, ఉదయం చూస్తే మనిషి బాతుల్లో పడిపోయి చనిపోయారు అనేసి, హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అనేసి, ఇలాగ అనేక మంది మరణిస్తున్నారు అన్నమాట. అంటే మానవ యొక్క జీవితం, మనిషి యొక్క ఊపిరి, వారి యొక్క జీవితం క్షణికాలం, గడ్డి పువ్వు వంటిది. అది ఎలాగుంటుందంటే ఇంతలో కనబడి అంతలో మాయమడే ఆవిరి వంటిది అనేసి వాక్యం మనకి అనేక మార్లు మనకి చెప్తూనే ఉంటుందన్నమాట. మరి మన బతుకున్న దినములన్నీ కూడా మరి ఎవరితో ఉండాలి, ఎలా ఉండాలి అంటే దేవునితో సహవాసంతో ఉండాలి అనేసి వాక్యం అనేది మనకి బోధిస్తుంది. అంటే సహవాసానికి అర్థం ఏంటంటే కలిసి ఉండడం. ఈ లోకంలో దీనికి అర్థాన్ని వేరు వేరు రకాలుగా అనేక విధాలుగా మార్చేశారు. ఈ రిలేషన్షిప్ని అనేక విధాలుగా ఇప్పుడు కొత్త కొత్త పేర్లతో దీన్ని మార్చారు అన్నమాట. అంటే ఈ రిలేషన్షిప్ అనేది మనం చూసుకుంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండ మనకు సహవాసాన్ని మన దేవుడు ఏర్పాటు చేస్తే, ఈ భూమి మీద మానవులు ఏర్పాటు చేసిన సహవాసాన్ని వారు వేరే విధంగా పిలుచుకున్నారు. మరి దేవుడు ఏర్పాటు చేసిన సహవాసం ఏంటి? అది మనుషులు తడువాడుతూ ఎక్కడికి వెళ్ళిపోతారనే కొరింథీయులు రాస్తుందన్నమాట. తడుగులాడుతూ దేవుడు ఎవరైనా తెలుసుకునే స్థితికి వెళ్ళిపోతారనేసి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసిన ఈ యొక్క అంశం అన్నమాట. తడుగులాడుతుంటే నన్ను ఎవరు పుట్టించారు, ఎందుకు పుట్టించారు, అసలు నేను ఏం చేయాలి అనేసి ఒక ఆలోచనతో ఏదేదో ఒక బొమ్మలనో, భూములనో, తోటలనో, చెట్లనో, దేవుడు సృష్టించిన ఈ సూర్యచంద్ర ఆకాశ భూములన్నింటిని కూడా వారు పూజించడానికి తయారైపోయారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే సహవాసం అనేది నాతో చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది దేవుడు చక్కగా వాక్యంలో ఏర్పాటు చేస్తే, వారు ఏం చేస్తున్నారంటే ఏదైతే దేవుడు వ్యతిరేకిస్తున్నాడో ఆ విగ్రహ ఆరాధనలోకి వాటితో సహవాసానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. కాబట్టి మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయాన్ని మనం వాక్యంలో మనం తెలుసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 7:24 మీకు కొన్ని రిలేషన్స్ భూమి మీద ఉంటాయి. ఇప్పుడు చాలామంది అంటే దేవుడు చక్కగా ఏర్పాటు చేసిన సహవాసాన్ని మనం గుర్తిస్తే, ఒకవేళ మానవ బంధాలు చూసుకుంటే భార్యాభర్తల బంధాన్ని ఒక సహవాసంగా మనం చూసుకోవచ్చు. కేవలం పెళ్ళైన వారినే భార్యాభర్తలుగా ఒక బంధంగా ఏర్పాటు చేస్తే, ఈ యొక్క లోకంలో ఏం చేస్తుందంటే ఏంటంటారు దాన్ని,
రిలేషన్షిప్స్ని తెలుగులో సహవాసం, నేను వాళ్ళతో ఒకరితో ఉంటున్నానండి, వాళ్ళతో చేస్తున్నాను, సహజీవనంగా ఏర్పాటు చేసేది. అంటే లీగల్ అన్లీగల్ అంటే ఒక చట్టపరమైన పెళ్లిక చేసుకుని కలిసి ఉండేది వేరు, ఈ సహజీవనం అన్నది ఒక విధంగా తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే దేవునికి ఇష్టం లేని పద్ధతులు ఇవన్నీ. ఈ రిలేషన్షిప్ అనేవి చట్టబద్ధం అంటే లీగల్గా ఉండగా దేవుడికి ఏదైతే ఏర్పాటు చేసాడో దాని ప్రకారం వెళ్ళాలంటే ఒక విధి, దాని ప్రకారమే మనం వెళ్ళాలి. కానీ ఏం చేస్తుంది లోకం అంటే అనేక రిలేషన్షిప్స్, ఈ లోకతీరంగా ప్రేమ వాళ్ళు కానీ, ఈ లోకతీరంగా స్నేహాలు కానీ, ఈ లోకతీరంగా ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ అండ్ మ్యాన్ ఉమెన్ ఇలా ఇలా సంథింగ్ అన్ని కూడా ఏంటంటే అనేకమైన బంధాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే ఒక బంధం అది పరిశుద్ధంగా ఉండాలి, అది ఘనమైనదిగా ఉండాలి అనేసి ఏర్పాటు చేస్తుంది. అంతటి దాంతో ముడిపెట్టి సంఘాన్ని భారీగా చూపిస్తున్నాడు దేవుడు. అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి సహవాసం అన్నది మీకు తెలియజేస్తుంది అనమాట. వాక్యం ఏం చెప్తుందో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మన సహవాసాన్ని అంత పరిశుద్ధంగా మనము పాటించాలి. 1 కొరింథీ 7:24 మనం చూసుకుంటే, సహోదరులారా ప్రతి మనుష్యుడులో ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవాలి. మనల్ని ఏ స్థితిలో పిలిచాడు దేవుడు? మనల్ని ఏ స్థితిలో పిలిచాడు? పాపపు జీవిత స్థితి నుండి మనల్ని పరిశుద్ధులుగా ఉండేటకు మనల్ని పిలిచాడు దేవుడు. మనం పరిశుద్ధులుగా పిలిచినప్పుడు దేని నిమిత్తమే పిలిచాడో దాని నిమిత్తే మనం ఎలా ఉండమంటున్నాడు? ఏ స్థితిలో మనల్ని పిలిచాడో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే పరిశుద్ధంగా ఉంటూ సహవాసాన్ని మనము మెయింటైన్ చేయాలి. ఎలా ఉన్న పరిశుద్ధంగా ఉంటూ దేవుని మనం మెయింటైన్ చేయాలి. అంటే సహవాసం అంటే ఒకసారి మనం సంఘంలో బాప్తిసం తీసుకొని ఏర్పడిన తర్వాత దేవునితో సహవాసం అనేది మనం ఒక్కొక్క మెట్టుగా మనము దేవునితో సహవాసాన్ని మనము కలుపుకుంటుంటారు. పెళ్ళైన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మనసుతో ఏక మనసుతో కానీ వారు ముందుకు కొనసాగలేరు. భార్య మనసు ఏంటి భర్త తెలుసుకోవాలి, భర్త మనసు ఏంటి భార్య తెలుసుకోవాలి. ఇరువురు కూడా ఒకే మాట మీదకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే వేరు చోట్ల నుండి వేరుగా ఉండి వారు ఒకే దగ్గర కలిసి చిన్నప్పుడు ఎక్కడో బతికి కొంత వయసు వచ్చాక, పెళ్లి వయసు వచ్చాక వారిద్దరు కలిసి ఉండే స్థితి అనేది చాలా చాలా ఇబ్బందికర విషయం అన్నమాట. కొన్ని రోజులు గడవాలి, కొంతమంది కొన్ని నెలలు గడవాలి, కొంతమందికి కొన్ని సంవత్సరాలు గడవాలి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసిన స్థితి. ఇప్పుడు మన స్థితి సంఘంలో కూడా అలాగే ఉంటుంది. కొంతమంది సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతులు కానీ, ఒక ఆజ్ఞలు కానీ, ఒక ఇది కానీ అంటే అది అర్థం చేసుకోవడానికి చాలా సమయం అనేది పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాక్యంలో ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే స్థితి వాళ్ళు. ఎందుకని? ఎక్కువగా ప్రార్థన లేకపోవడం. వాక్యం చెప్తుంటుంది, ఇక్కడ నిలబడి సేవకులు చెప్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారమ్మా, నువ్వు క్రైస్తవులకు వచ్చిన తర్వాత బాప్తిసంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? సహవాసాన్ని పెట్టి తెచ్చుకోవాలంటే నువ్వు ప్రార్థన ఎక్కువ చేసుకోవాలమ్మా, వాక్యం ఎక్కువ చదవాలమ్మా, వాక్యాన్ని ఎక్కువ వినాలమ్మా. ఇవన్నీ కూడా చెప్పడం వల్ల ఏం చేస్తారు? వింటాం, కానీ ఏం చేస్తాం? చెయ్యి మాట మనం అర్థం చేసుకోలేం. దాన్ని అర్థం చేసుకుని చేయగలిగితే సహవాసం అనేది పెరుగుతుంది. అమ్మో నేను ప్రార్థన చేసుకోవాలి, ఎందుకంటే దేవునితో ప్రార్థన అంటే దేవునితో నేను మాట్లాడటం. అమ్మ నేను వాక్యాన్ని చదువుకోవాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను వాక్యం ఎక్కువ వినాలి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి సహవాసం అంటే ఎలాగా? మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలంటే ఎవరు మాట్లాడకుండా విడివిడిగా ఉంటే దానికి ఆ యొక్క బంధానికి అర్థం ఏముంటుంది? వాళ్ళ మనసులు ఎలా కలుస్తాయి? సహవాసం ఎలా చేయగలుగుతారు? కాబట్టి సంఘంలో కూడా ఈ అంశాలు అనేవి పర్టికులర్గా దేవుడు ఏర్పాటు చేశాడు. సహవాసం అనేది మామూలు విషయం కాదు, వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం సహవాసం కాదు. సహవాసం అనేది మనం పెంపొందించుకోవాలి. ఒకరితో మాట్లాడితేనే కదా మనకు తెలుస్తుంది. మన బాధ అనేది ఒకరు చెప్తేనే కదా తెలుస్తుంది. దేవుడు అందుకంటే నాకు ప్రార్థన చేయండి, నాతో మాట్లాడండి, మీ బాధలన్నీ మీ భారాన్ని నాకు ఇవ్వండి. సమస్త జనులారా నా యొద్దకి రండి, మీ చింత యావత్తు నాకు చెప్పండి. వాక్యంలో పదే సారి మీరు చెప్పండి, మాట్లాడండి, మీకు అన్ని చెప్పండి అంటే మనం ఆ సహవాసాన్ని పెంపొందించుకోలేము. ఎందుకంటే ప్రార్థన చేయకపోతే ఆ సహవాసం అనేది దేవునితో మనకి కుదరదు. కంపల్సరిగా ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలన్నమాట. చాలా మంది భక్తులు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కదా,
దావీదు గారు 7 మార్లు ప్రార్థన చేసిన ఉంది. దానియేలు గారు 3 సార్లు 3 మార్లు మోకాలేసి ప్రార్థన చేసిన ఉంది. అనేక మంది భక్తులు ప్రార్థన ఎందుకు రాయబడిందంటే దేవునితో వారు సహవాసం చేస్తున్నారు. మనకు ఆదికాండలో కనిపిస్తుంది. ఎవరు? హానోకు నడిచి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అంటే ఏ విధంగా అంటే దేవునితో మాట్లాడడం ద్వారా ప్రార్థన సహవాసం ఉండడం ద్వారా సహవాసాన్ని మనం పెంపొందించుకోవాలి. మనం ఎంత మాట్లాడితే దేవుడు అంతగా మనకి దగ్గర. అంతే కదా, ఫ్రెండ్షిప్ కానీ ఒక పరిచయం కానీ జరగాలంటే ముందుగా మనం మాట్లాడాలి. ప్రార్థనతో మనము సహవాసాన్ని పెంపొందించుకోవాలన్నమాట. దేవునితో ఆ సహవాసాన్ని మనము పెంపొందించుకోవాలి. దేవుని మహిమపరచడం ద్వారా, పాటల ద్వారా దేవుని మహిమపరచడం ద్వారా దేవుని మనం సహవాసాన్ని పెంపొందించుకోవాలి. వాక్యాన్ని ఎక్కువ చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా దేవుని యొక్క సహవాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ఎందుకు? వాక్యాన్ని ఎక్కువ చదివితే, ఎక్కువ వాక్యం వినడం వల్ల ఏంటి వస్తుంది? దేవుని యొక్క మనసు ఏంటో మనకి తెలుస్తుంది. దేవుడు మనకి ఏటి ఇచ్చాడు అన్నది, ఆజ్ఞ ఏటి ఇచ్చాడు, దేవుడు ఏ విధంగా మనల్ని ప్రవర్తించమంటున్నాడు, అప్పుడు భక్తులు ఏ విధంగా ప్రవర్తించారు, ఆ విధంగానే మనం ప్రవర్తించాలి కదా అని దేవుడు మనతో చెప్తున్నప్పుడు ఆ సహవాసం మనకు పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది మనం వినకంట, అది చదవకంట వచ్చాం మనం అయిపోయింది. మనం క్రైస్తవులే కానీ ఆ యొక్క ప్రవర్తన పద్ధతి ఇవన్నీ కూడా మనం పాటించకపోయి అనుకోండి, ఆ సహవాసం ఉన్నట్లు లేనట్లే, వింటున్నా వెళ్ళిపోతున్నాం. ఓకే, కాబట్టి ఈ 3 అంశాలు కూడా మనకి సహవాసానికి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. మనం ఏ స్థితిలో పిలిచబడ్డాము అంటే దేవుణ్ణి మహింపరచడానికి మనం పిలువబడ్డాం. దేవుణ్ణి మహింపరచడానికి, ఆ సహవాసంలో దేవుని మహింపరచాలి. ఆ సహవాసంలో దేవుని చెప్పింది మనము చేయాలన్నమాట. కాబట్టి మనం ఈ విషయాన్ని చాలా గమనించాలన్నమాట. మన సహవాసం అనేది ఏ విధంగా ఉండాలంటే యాకోబు పత్రిక 4:4 మనం చూస్తే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, అందరికి తెలిసిందే, ఒకసారి రాట్లే. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ వాటర్. 2-3 ఉంటాయి కొటెన్స్. అంటే ఒక బౌల్లో వాటర్ ఉందనుకోండి, దాంట్లో చేప వేసాం అనుకోండి, చేప దేంతో సహవాసం చేస్తున్నట్లు? వాటర్ ఉంటే అది బతుకుతుంది. వాటర్ లేకపోతే అది బౌల్తో నేను రిలేషన్షిప్ నేను చేస్తానంటే బతుకుతుంది అంటారా? కాబట్టి అర్థం చేసుకోలేదు. కొన్ని మనం వాక్యానుసారంగా చేస్తున్నామా లేదా, వాక్యంలో మనం ఉంటున్నామా లేదా, ఆ సహవాసంలో మనం ఉంటున్నామా లేదా అనేది గమనిస్తూ ఉండాలన్నమాట. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. బాప్తిజం తీసుకున్నాం, సంఘంలోకి వచ్చాం, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే ఏముంటది? మొట్టమొదటి లోకంలో ఉన్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎవరో చెప్పండి, సువార్త ద్వారా దేవుడు అవకాశం ఇచ్చి సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం లోక స్నేహం చేసాం అనుకోండి, మనం ఏంటవుతాం? మళ్ళా దేవునికి శత్రువు అయిపోతాం. ఇలా స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కానీ చక్కగా ఇచ్చిపుచ్చుకోవడం, అన్ని ఫ్రెండ్షిప్ అనేది బాగా జరిగింది అనుకోండి, ఇద్దరి మధ్య బాగానే ఉంటుంది. ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్, భార్యాభర్త రిలేషన్షిప్ కానీ. ఒకవేళ ఏదైనా చెడిందా, వాళ్ళు ఎలా చూస్తారు? శత్రువుని చూస్తారు అన్నమాట. అదే నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదంటే, నిన్న వాడు నాకు ఇలాగ అన్నాడండి, నిన్న వారు ఇలాగ అన్నారండి, అందుకే నా మనసు ఇరిగిపోయింది. కాబట్టి నాకు చెంట కాదండి, ఇంకా ఇప్పుడు నేను ఒక శత్రువుని చూస్తాను అంటే చిన్న చిన్న మాటల ద్వారా రిలేషన్ మనకి ఈజీగా పోతుంది అన్నమాట. అంటే లోక స్నేహానికి మనం వెళ్ళిపోతే, ఈ సమయంలో ప్రార్థన ఉంది, సంఘం ద్వారా అనౌన్స్మెంట్ చేయబడింది, కానీ ఎవరైతే ప్రార్థనకి రాలేకపోయి ఉన్నారో, అంటే లోక స్నేహం అంటే ఏంటి? అన్నీ వస్తాయి, ఇది విడిచి ఏది చేసినా లోక స్నేహమే. ఇది విడిచి ఏది చేసిన లోక స్నేహమే.
దేవుని పని విడిచి, దేవుని మహిమపరిచే సమయాన్ని విడిచి, దేవునికి ప్రార్థించే సమయాన్ని విడిచి మనం ఏది చేసినా లోక స్నేహమే. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుందాం అనుకొని మనం ఉన్నప్పుడు మనకి ఆటంకపరిచే ఏటి ఉంటాయి? టీవీ, మొబైల్, ఇరుగు పొరుగు ఎవరైనా బాగా మాట కలిపే వారు ఉన్నా ఆ సమయాన్ని మనం ఏం చేస్తాం? సమయానికి కరెక్ట్గా వెళ్ళేటప్పటికి మనకి ఏదో ఒకటి ఆటంకపరుస్తుంటుంది అన్నమాట. దాని ద్వారా ఎవరికి దూరం అయిపోతున్నాం? దేవునికి దూరం అయిపోతుంది. ఎందుకంటే టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, సీరియల్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, సంథింగ్ ఏవైనా సరే వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ ఆ సమయానికి వచ్చింది అనుకోండి, వెంటనే పోస్ట్ మన తర్వాత చేసుకుందాంలే. రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత కానీ భోజనం 7-8 గంటలకు మనం ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఆ సమయం అంతా మనకి మొబైల్స్లో మనం అన్ని చెక్ చేసుకోవాలా, లేకపోతే మనకి టీవీ ప్రోగ్రామ్ ఉంటుంది, లేకపోతే ఎవరితో చాట్ చేసుకోవాలి, ఎవరితో కాల్ చేసుకోవాలా. ఇవన్నీ కూడా ఏటవుతాయి? ఆటోమేటిక్గా మన కళ్ళ ముందుకు అన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. వాటితో పాటు మనం బాగా సమయం వచ్చినప్పటికి మనం చేసుకునే ప్రార్థన చేసుకుందాం అనుకున్నా, వాక్యం చదువుకుందాం అనుకున్నా, వాక్యం విందాం అనుకున్నా సరే పోస్ట్ పోన్ అయిపోద్ది. మనము మనుషులం కాబట్టి ఈజీగా మర్చిపోతుంటాం అన్నమాట. తర్వాత గుర్తు రాగానే అయ్యయ్యో దేవుని ప్రార్థన చేయలేకపోయినే. అందరం కూడా కరెక్ట్గా భోజన సమయానికి మనకి ఆహారం వచ్చిన వెంటనే కలిపేసి అంటే నోట్లో పెట్టేసుకుంటాం. తినేసిన తర్వాత మనకు గుర్తు వస్తుంది ప్రార్థన చేసుకుందాం. మంచం దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రార్థన చేసుకుందాం అనుకొని మోకాలి ప్రార్థన చేసుకుని రోజు కాపాడు కదా అనుకుని వెళ్ళేటప్పటికి ఏదో ఆలోచన వచ్చి అలా మంచం దగ్గరికి వెళ్ళిపోయి పడుకునిపోతాం. కొంచెం నిద్రలో జరిగేటప్పటికి ప్రార్థన చేసుకుందాం అనే ఆలోచన ఉన్నా సరే వాక్యంలో చెప్పినట్లుగా మనసు సిద్ధమే, శరీరమే బలహీనత. ఆ బలహీనతల్ని దాటి మనము దేవునితో సహవాసం చేయడానికి ఉండాలన్నమాట. లేకపోతే దేవునికి మనం ఈ లోక స్నేహానికి మనం. కాబట్టి ఏదైతే దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడో దేవునితో పాటు ఆ సహవాసాన్ని మనము ముందుకి తీసుకువెళ్ళాలన్నమాట. కాబట్టి దేవుడితో ఈ లోకంలో స్నేహాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన, వాక్యం, దేవునితో గడిపే సమయం దేవునితో చేసే సహవాసంగా మనము భావించాలన్నమాట. ఈ టీవీ ఎగ్జాంపుల్ లాంటివన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. దేవునితో తప్ప ఇవన్నీ కూడా మనకి దేవునికి ఇష్టం లేదు. మనం లోకంలో సహవాసం దేవుని పనికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి లోక సహవాసం ఎలాగుంటుందండి? లోక సహవాసం చక్కగా మనం మంచివారు అనుకోండి, ఒక చెడ్డభర్త స్నేహం చేసాం అనుకోండి, 6 నెలలకి ఏటందరూ సామెత ఉంటుంది కదా, 6 నెలలకి వారు వీరు వారు అవుతారనేసి ఉంటుంది. సహవాసం అలా మార్చేస్తుంది. వాక్యంలో రాసిపెట్టలేదు, చెడు సహవాసం మంచి నడతను నిలిపేస్తుంది. మనిషే కాదు, మనం ఉపయోగించే ఈ యొక్క ఎలక్ట్రిక్ డివైజెస్ అన్నీ కూడా మనకి మన యొక్క నడతని మార్చే కెపాసిటీ ఉన్న మెటీరియల్ అవి. వాటికి ఆ యొక్క శక్తి ఉంది, అట్రాక్ట్ చేసే శక్తి ఉంది, అట్రాక్ట్ అయ్యే శక్తి మనకు ఉంది. కానీ మనకి వాక్యంలో చెప్పినట్లు నిగ్రహించుకునే శక్తి కూడా మనకి దేవుడు ఇచ్చాడనేసి మనకి వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే మనం నిగ్రహించుకుని ఉంటామో ఆ సహవాసంలో మనము ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సహవాసంలో మనము ముందుకు వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టుటకు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే ప్రాక్టీస్ ఇందులో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తేనే మనం ముందుకి కొనసాగడానికి, సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకని ప్రార్థన రోజుకి చేస్తున్నప్పుడు మనకి కనీసం దాని సమయాన్ని పెంచుకోవడం కానీ, 7 మార్లు చేశారు కదా దావీదు గారు, నేనెన్ని మార్లు చేయాలి? 3 పూటలు చేశారు కదా దానియేలు గారు, నేనెన్ని సార్లు చేయాలి? 3 పూటలు కూడా నేను చేసుకోగలనా లేదా?
యేసు ప్రభు వారు వెళ్ళి తెల్లవారు కాకముందే ప్రార్థన చేశారు కదా చాలాసార్లు. అలా నేను చేయగలనా? ఒక 3 గంటలకి 4 గంటలు లేచి అలారం పెట్టుకొని లేచి ప్రార్థన చేసి కనీసం ఒక 1 నిమిషం 2 నిమిషం ప్రార్థన చేయగలనా అని మనం టార్గెట్లు పెట్టుకొని మనం ప్రార్థన చేసాం అనుకోండి, కంపల్సరీగా అది మనం ఏం చేయాలని ప్రాక్టీస్ చేయాలి. వాక్యం ఈరోజు 1, 2 వచనాలు, 3 వచనాలు, 4 వచనాలు, ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చదివాను లేదా పెంచుకుంటే ఈ సంవత్సరం ముగిసిపోతుంది. నేను వచ్చి ఇక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందా? సంవత్సరం అవుతుందా? ఈ సంవత్సరంలో ఎంతమంది బైబిల్ పూర్తి చేశారు మీలో? ఆదికాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథంలోకి ఎంతమంది ఆ టార్గెట్ ఏం పెట్టుకున్నాం మనం సహవాసం దేవునితో? ఒకసారి ఆలోచించండి. సంవత్సరం గడిచిపోతుంది. ఈ సంవత్సరం మనం దేవునితో ఏ సహవాసం చేసాం ఒక్కసారి ఆలోచించండి. కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రార్థన చేశానా? కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం బైబిల్ నేను కంప్లీట్ చేయాలి కదా, కంప్లీట్ చేశాను. ఇప్పుడు బాప్తిజం తీసుకుంటే ఎన్నిసార్లు నేను కంప్లీట్ చేశాను? సంవత్సరాలు గడిచిపోయింది. నెక్స్ట్ నేను ఈ సహవాసాన్ని మనం పెంపొందించుకోవడానికి ప్లాన్ చేసుకుందాం, టార్గెట్లు పెట్టుకుందాం. మన గురి పరలోక రాజ్యం వెళ్ళే మన గురి. పౌలు గారు చెప్పినట్లు నేను గురి యొద్దకే పరిగెట్టాలి. గురి ఏంటి? పరిగెట్టాలి, దేవుని యొద్దకు పరిగెట్టాలి. మనం దేవుని యొక్క చెప్పిన పద్ధతులు మనం పరిగెట్టాలి, దేవుని చెప్పిన ఆజ్ఞలు మనం పాటిస్తూ పరిగెట్టాలి. నేను నిజంగా అనుకున్నాను సంవత్సరం గడిచిపోతుంది బ్రదరు అంటే ఇక్కడే కాదు, మన 26 నర్సీపట్నం వెళ్ళాం, 25, 26 అక్కడ కృపారావు గారు అతను వాకింగ్ చెప్పమన్నారు. కానీ 26 మా వైఫ్ బర్త్డే. నేను చెప్పడం బాగోదండి అనేసి మీరే చెప్పండి అని ఇచ్చాను. అంటే ఎండింగ్లో వాక్యం ఉంటే చెప్తే బాగుంటుంది ఎవరికైనా అనేసి నాకు కూడా నా మనసులో కూడా ఉన్నప్పుడు బ్రదరు నేను చెప్పడం వల్ల థ్యాంక్ యూ బ్రదర్, దేవునికి స్తుతులు చెల్లించుకున్నాను. అంటే ప్రతిదీ కూడా అనుకుంటాం కదా, అప్పుడు మన కుటుంబం ఏర్పడుతుంది, మనం నెలకి సంవత్సరానికి ఎంతో సంపాదించుకోవాలి, సంవత్సరం ఎంత గాయాలి, నెలకి ఎంత గాయాలి మనం అనుకుంటాం కదా ఆర్థికంగా బతకడానికి. మరి దేవుళ్ళు ఎదగడానికి మనం ఏంటి అనుకుంటున్నాం? ఆ సహవాసాన్ని ఎలా పెంపొందించుకోవాలనుకుంటున్నాం? ఒకసారి ఆలోచించండి. ఇది నిర్ణయించుకొని 1వ తారీఖున మొదలు పెట్టండి. ఆటంకాలు రావచ్చు, వస్తాయి, దాన్ని నిలబడే శక్తిని పెంచుకోండి. సండే స్కూల్ పిల్లలు రోజు 32 వాక్యం సిస్టర్ కానీ బ్రదర్ కానీ వాళ్ళు ఫాలోఅప్ చేయడం అంటే ఎందుకని? రోజు చదివితే సహవాసం పెరుగుతుంది, రోజు ప్రార్థన చేసుకుంటే సహవాసం పెరుగుతుంది. చిన్నపిల్లలప్పుడు ఉండే మనం దానికి ప్రోత్సహిస్తూ ఉండాలన్నమాట. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడే కదా సంఘం, మన క్రీస్తు సంఘంలో ఎక్కడైనా అవకాశం ఉంటే ఆన్లైన్ కానీ అంటే మీకు గొప్పగా చెప్పుకోవాలంటే నేను ఏదో గొప్ప చెప్పుకుంటానేమో అనుకుంటే నేను చెప్పను. కనీసం మేము పాల్గొనే కొన్ని అంశాలు అనేకం ఉంటాయి రోజుకి. మేము ఆన్లైన్ కానీ ఆఫ్లైన్, నైట్ వెళ్తాం, నైట్ క్లాసులు ఉంటాయి, మార్నింగ్ క్లాస్ ఉంటుంది. నేను దేంట్లో బట్టే నేను దేవుళ్ళు ఎదగడానికి నా యొక్క ఆత్మని నేను కాపాడుకోవడానికి నేను పెంపొందించుకున్న సహవాసాన్ని నేను నా యొక్క రూట్స్ ఉంటాయి. అలాగే మీరు కూడా చాలామంది మీరు ఎందుకంటే నేను చాలా మీకు గ్రూప్స్లో అట్లా కూడా పెడుతున్నాను. ఎందుకంటే తప్పు కాదు, దేవునితో సహవాసం అది. ఎక్కువ పెంపొందించుకోవాలి, ఎక్కువ వాక్యం చదవాలి, ఎక్కువ వాక్యాన్ని వినాలి, ఎక్కువ వాక్యాన్ని బోధించాలి. నేను బండి మీద వెళ్తుంటాను అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే గొప్పగా చెప్పుకుంటారు అనుకున్న విధంగా మీరు ఆలోచిస్తారేమో అనేసి నేను అనుకుంటాను. కానీ చెప్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఎలాగంటే బండి మీద వెళ్తుంటాం, ఫోన్ ఖాళీయే కదా, మెసేజ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఫోన్లో రన్ అవుతూ ఉంటుంది. మనం మెసేజ్ ఏంటో 1/2 గంట, డ్యూటీ నేను ఇంటిలో 1/2 గంట, ఇంట్లోకి వెళ్ళండి. మనం ఒకవేళ అదే మొబైల్కి ఏదో చిన్న బాక్స్ కొనుక్కున్నాం అనుకోండి, ఆన్ చేసి మనం తెలుగు తయారవుతుంటే మన చెవిలో వాక్యం పడుతుంటుంది, వాక్యం వాళ్ళు చెప్పాల్సింది. ఇవన్నీ కూడా మేము చిన్న నేను పాటిస్తున్న టిప్స్ మాట. ఉదయం లెక్కన మేము సాంగ్స్ పిల్లలకి సండే స్కూల్ సాంగ్స్ పెట్టుకుంటాం, లేదా మెసేజ్ సాంగ్స్ పెట్టుకుంటాం, ఇవన్నీ కూడా మేము పాటిస్తాం చిన్నవి. ఇంకా ఎంతో మన సహవాసం కూడా. కాబట్టి దేవునితో సహవాసాన్ని మనం ఎల్లప్పుడూ కూడా పెంపొందించుకోవడానికి మనము కాబట్టి వ్యతిరేకమైన ఈ యొక్క లోక సహవాసాన్ని మనము విడిచిపెట్టాలన్నమాట. యాకోబు పత్రిక 4:4 చదివినట్లుగా అక్కడ వ్యభిచారణ అని ఉంది. అంటే భార్యాభర్తల సంబంధంతో పోల్చిన దేవుడు భార్యగా సంఘాన్ని, భర్తగా అంటే మనం దేవునితో ఉండకంట, ఒక భార్య భర్తతో ఉండకంటనా
ఒక భర్త భార్యతో ఉండకంటనా వేరే విధంగా వెళ్ళింది అనుకోండి, ఆ సహవాసాన్ని ఏం చేస్తారు? ఏమని పిలుస్తారు వాళ్ళని? అంటే మనం సూటిగా చెప్పాలని వాక్యం చెప్తుంది కాబట్టి చెప్తున్నాను. దేవునితో సహవాసం ఉంటేనే అది పరిశుద్ధంగా మనము వెళ్తున్నాం. ఈ లోకంతో స్నేహం కంటే దేవునితో స్నేహం అన్నది పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. లేకపోతే మనము దేవుని దృష్టిలో అక్కడ రాయబడే విధంగా మనము ఇవన్నీ మనం గమనించుకోవచ్చు. 1 కొరింథీ 1:9 చూసుకుంటే, ఒకటో కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన వాడిని మనల్ని పిలుస్తున్నాడు. మనం నమ్మకంగా ఉండడానికి, దేవునితో సహవాసం చేయడానికి, యేసుక్రీస్తు అనే తన కుమారునితో సహవాసం చేయడానికి మనల్ని పిలుస్తున్నాడు. ఆ సహవాసాన్ని మనము నమ్మకంగా కొనసాగించాలన్నమాట. యేసుక్రీస్తు తన కుమారుని ద్వారా తండ్రి ఏమనుకున్నాడో ఆ స్వభావంతో, ఆ సహవాసంతో మనము నమ్మకంగా ముందుకి కొనసాగాలన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే 2 కొరింథీ 13:14 మనం ఎవరితో సహవాసం చేసుకుండాలంటే చూడండి. 2 కొరింథీ తండ్రితో సహవాసం చూసాం, యేసుక్రీస్తు ప్రభువు సహవాసం చూసాం. 2 కొరింథీ 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. మనం ఎవరితో సహవాసం చేయాలి? అందులో తండ్రితో సహవాసం చూస్తాం, యేసుక్రీస్తుతో సహవాసం చూస్తాం, పరిశుద్ధాత్మ సహవాసంతో మనం ఉండాలని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది అన్నమాట. అంటే మరి పరిశుద్ధాత్మకు సహవాసం అంటే ఏంటి? మనం ఒక్కసారి బాప్తిజం తీసుకున్న తర్వాత మనలో ఒక పరిశుద్ధాత్ముడు పనిచేస్తారని వాక్యం చెప్తుంది. ఆయన ఏ విధంగా పనిచేస్తారు? నువ్వేదైనా అబద్ధం ఆడేవనుకోండి, అబద్ధం ఆడుదాం అని ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు అతను పనిచేస్తాడనమాట. మనం అబద్ధం ఆడకూడదు కదా అనేసి మనల్ని గద్దిస్తూ ఉంటాడు, లోపల మనకు చెప్తూ ఉంటాడు, మన తలుపు తట్టుతూ ఉంటాడు, బాబు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక రాంగ్ థింకింగ్ మనకు వచ్చిన, ఒక రాంగ్ పని, మన తప్పు పని మనం చేయడానికి ఆలోచన వచ్చిన ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన ఎక్కువగా చెప్పాలి అనుకుంటే మనం ఏం చేయాలా? వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, వాక్యాన్ని మనము ఎక్కువగా వినాలి. ఆయన ఎక్కువగా మనతో మాట్లాడాలంటే లోపల నుండి. తప్పు అని ఎప్పుడు ఎక్కువగా చెప్పాలంటే ఆయనతో సహవాసం అన్నది మనకి అన్నమాట. అదేవిధంగా అపోస్తుల కార్యం 2:18 మనం చెప్పుకున్నట్లే, మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత 2:18 ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. నా ఆత్మను ఎప్పుడు మనము బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆత్మ అనేది పరిశుద్ధాత్మ నుండి అని చేస్తూ ఉంటారు. కాబట్టి దానికి మనము లోబడి మనము దానికోసం మనం ప్రవర్తించుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ వరం మనము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. 1 యోహాను 1:3 1 యోహాను 1:3 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో ఉందండి సహవాసం? అక్కడ మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచే దాన్ని విని దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసము
వారితో ఉన్నదన్నమాట. దేవునితో మన సహవాసం అనేది ఉందనేసి ఇక్కడ అపోస్తుల బోధ ఇది. అందుకే ఇంత చెప్పుకుంటా, నమ్మకంగా పిలిచిన దేవుడు అనేసి. అపోస్తుల బోధ నమ్మిన వారితో సహవాసము ద్వారా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఇప్పుడు నివసిస్తున్న ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఏ విధంగా దేశం నడబడుతుందంటే రాజ్యాంగం ప్రకారము నడబడుతుంది. మన క్రైస్తవులు మనం ఏ విధంగా నడవబడాలి? బైబిల్ వాక్యం ద్వారా మనము నడవబడాలన్నమాట. కాబట్టి రాజ్యాంగం ఎందుకు నిర్మించబడింది? అందరూ కూడా ఒకే విధంగా ఆ యొక్క రూల్స్ని పాటించాలి. చిన్న లేదు, పెద్ద లేదు, ధనిక లేదు, పేద లేదు, అందరూ కుల మత అందరూ కూడా రాజ్యాంగాన్ని పాటించాలని అక్కడ చెప్పబడింది మనకు. కాబట్టి దేవుడు మనకి చెప్తుంది వాక్యం ద్వారా మన యొక్క సహవాసాన్ని ఆయన చెప్పిన విధంగా మనము పాటించాలన్నమాట. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం? పాటిస్తున్నామా లేదా అన్నది మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. మనం పాటించేది ఎలా ఉండాలి? వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. ఏదైతే నేటి పర్వాలేదులే, ఏమైనా పర్వాలేదులే అని మనము అనుకోకూడదు. వాక్యం నేర్చుకుంటూ, ఒకవేళ తెలియకపోతే వాక్యాన్ని నేర్చుకుంటూ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వారికి చిన్న పెద్ద విషయంలో వాక్యం మీద మనము అంటే వాక్యంలో ఉన్న చిన్న విషయమైనా, వాక్యంలో ఉన్న పెద్ద విషయమైనా, ఏ విషయమైనా సరే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనము ఆ సహవాసాన్ని ముందుకి కొనసాగించాలన్నమాట. వాక్యం మీదే మనము ఆ సహవాసంలో మనము ఆధారపడి ఉండాలన్నమాట. కాబట్టి ఆధారపడాలి ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం చెప్పుకున్న ఈ యొక్క అంశంలో ప్రార్థన అన్నది మనము చక్కగా బోధించుకోవాలి. వాక్యం అనేది ఎక్కువగా ధ్యానించాలి. ధ్యానిస్తేనే మనకి ఆ యొక్క అంశాలు అనేవి ఏది విధంగా పాటించాలి, దేవునితో సహవాసం అనేది మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. వాక్యాన్ని ఎక్కువగా వినాలన్నమాట. అది మనం చాలా జాగ్రత్త. ఇది వాక్యాన్ని వినమనకండి, ఎలా పడతాయి వాక్యాలు వినకండి. దాంట్లో మనం చక్కగా మంచి వాక్యాలను మనము వాక్యానుసారంగా బోధిస్తున్న వాక్యాలను మాత్రమే మనము వినాలి. ఏదో వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్టోరీస్, న్యూస్ ఇంకేవో చెప్పేస్తారు. అవన్నీ కూడా వాక్యానుసారంగా మనం వాక్యంలో ఏదైతే చెప్తుందో మనం దాన్ని కంపల్సరీగా మనము పాటించాలన్నమాట. కాబట్టి ఈ యొక్క అందరం కూడా ఈరోజు ఇంకా రేపు ఒక రోజు ఉంది. కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టేటప్పటికీ మనం ఒకసారి ఆలోచించుకొని దేవునితో సహవాసాన్ని పెంపొందించుకోవడానికి మనం ఏదైతే కొన్ని నిర్ణయాలని మీకు అలవాటు ఉంటే ఒక డైరీలో కానీ, ఒక బుక్లో కానీ, మీ గోడకు కానీ ఎక్కడైనా సరే రాసుకొని దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. దేవునితో సహవాసాన్ని మరెక్కువగా పెంపొందించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మనం బ్రతికి ఉన్న దినములన్నీ కూడా మనము ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. కాబట్టి ఏదైతే అంశాలు మీరు అనుకుంటున్నారో దేవుని కార్యాలు ఎక్కువ చేసుకోవడానికి, దేవునితో సహవాసం పెంపొందించుకోవడానికి, శుభవార్త ఎక్కువ చాటడానికి, ప్రార్థనలో ఎక్కువ పాల్గొనడానికి, ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొనడానికి, ప్రార్థన సమయాన్ని హెచ్చించుకోవడానికి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడానికి, వాక్యం ఎక్కువ వినడానికి, దేవునితో ఎటువంటి ఏదైతే ఉన్నాయో మనకి వాక్యం చెప్తుందో అవన్నింటిలో కూడా మనం పెంపొందించుకోవడానికి గడిచిందలుగా మనము తీసుకురాగలం. మనకిస్తున్న యొక్క ఆయుష్ని బట్టి, దేవుని కృపను బట్టి, మనకున్న ఆయుష్లో దేవునితో ఎక్కువగా సహవాసం చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ, అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, నాకు వచ్చిన శుభార్తకులకి, కుటుంబానికి, సంఘమునకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క ప్రోకోటం పెట్టించుకున్న వాసు గారు, ఈశ్వర గారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయాన్ని సహోదరులకి